ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కమ్యుటేషన్‌కు సంబంధించి ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. అసల కమ్యుటేషన్ అంటే ఏంటి? దీని గురించి కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది? అసల ఈ రికవరీ ఎప్పటితో ముగిసింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇక కమ్యుటేషన్ అంటే పెన్షన్ పొందే సమయంలో భవిష్యత్తులో వచ్చే పెన్షన్‌లో ఒక భాగాన్ని ముందుగానే ఒకేసారి తీసుకోవడాన్ని కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అంటారు. ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలకు 40,000 పెన్షన్ పొందాల్సి ఉంటే అందులో కొంత భాగాన్ని ముందుగా లక్షల్లో తీసుకుంటారు. దానికి బదులుగా ప్రతి నెల పెన్షన్‌లో కొంత మొత్తం తగ్గించి ప్రభుత్వం తిరిగి రికవరీ చేస్తుంది. సాధారణంగా కమ్యుటేషన్ తీసుకున్న మొత్తం 11 సంవత్సరాల 3 నెలలు వరకు నెల నెలా రికవరీ చేస్తారు. ఈ కాలం పూర్తయ్యాక కమ్యుటేషన్ రికవరీ అయిపోతుంది. పూర్తి పెన్షన్ తిరిగి వస్తుంది. ఇక ఇప్పుడు జరిగిన అసల విషయం ఏంటంటే, కొంతమంది పెన్షనర్లు 11 సంవత్సరాల 3 నెలల పూర్తయిన తర్వాత కూడా రికవరీ జరుగుతుంది అనే అంశంపై హైకోర్టులో కేసులు వేశారు. దీనిపై గౌరవ హైకోర్టు తాత్కాలికంగా స్టే ఆర్డర్ ఇచ్చింది. దాంతో నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు కమ్యుటేషన్ రికవరీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 2025న హైకోర్టు ఆ స్టే ఆర్డర్‌ను రద్దు చేసింది. అంటే ప్రభుత్వం మళ్ళీ రికవరీ చేయవచ్చని స్పష్టమైంది. అలాగే మే 2025 నుండి మళ్ళీ రికవరీ ప్రారంభం అవుతుంది. దీంతో ప్రభుత్వం మే 2025 నుండి సాధారణ కమ్యుటేషన్ రికవరీని మళ్ళీ ప్రారంభించింది. అలాగే నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు 6 నెలల రికవరీ నిలిచిపోయింది. ఆ బకాయిని ప్రభుత్వం ఒక్కసారిగా కాకుండా 12 వాయిదాల్లో వసూలు చేయడం ప్రారంభించింది. అంటే సాధారణ నెలవారీ కమ్యుటేషన్ రికవరీ అదనంగా బకాయి రికవరీ భాగం కలిపి కట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ 6 నెలల నిలుపుదల మొత్తాన్ని 12 వాయిదాల్లో అంటే మే 2025 నుండి కట్ చేశారు. అందువల్ల చివరి అదనపు వాయిదా ఏప్రిల్ 2026 నెలతో పూర్తవుతుంది. ఇక మే 2026 నుండి ఏమవుతుందంటే అసలు 11 సంవత్సరాల 3 నెలల కమ్యుటేషన్ కాలం పూర్తయిందో, అదనపు 12 వాయిదాలు కూడా ఏప్రిల్ 2026తో ముగిసే వారికి మే 2026 నుంచి పూర్తి పెన్షన్ రావాలి. అలాగే తక్కువ కమ్యుటేషన్ తీసుకున్న వారికి ఇప్పటికే పూర్తయి ఉండొచ్చు. అంటే కొంతమంది తక్కువ కమ్యుటేషన్ మొత్తం తీసుకున్నవారు లేదా వారి రికవరీ కాలం ముందుగానే ముగిసింది. అటువంటి వారికి అదనపు బకాయి వాయిదాలు ఇప్పటికే పూర్తయి ఉండవచ్చు. మీరు మీ పెన్షన్ స్లిప్‌లో కమ్యుటేషన్ రికవరీ, అడిషనల్ రికవరీ, అరియర్ రికవరీ అనే వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.